స్వీయ అనుభవాల సమాహార స్రవంతి 33వ భాగం. ఇది ఓ సుడేదారు కథ. తాను ఒకటి తడిస్తే దైవం ఒకటి తడిచాడని విధి నిర్ణయం ఎలా ఉంటుందో మనకి తెలియదు కదా. అందుకు నా బతికే ఓ ఉదాహరణ. నేను చెన్నై వెళ్ళిన పనేమిటి, సినిమా ఫీల్డ్లో నేను పడుతున్న పొట్టతిప్పలేమిటి, నాకు వేరే కోణంలో గుర్తింపు రావడం ఏమిటి? నిన్న చెప్పిన సంఘటన ద్వారా అయాచితంగా కుటుంబ సమస్యలు తీర్చడం విషయంలో నేను మహామేధావినని నాకు గుర్తింపు వచ్చింది. వాస్తవానికి నాకు అలాంటి తెలివితేటలేమీ లేవు. చెబితే వినరు కదా. తమిళ వాళ్ళకి మరీ నమ్మకాలు ఎక్కువ. అందుకే మరో సంఘటన నా దగ్గరికి వచ్చింది. ఇది కూడా యథార్థగాథే. మా ఇంటికి 4-5 ఏళ్లకి అవతల ఓ కుటుంబం ఉంది. ఓనాడు ఆ భార్యాభర్తలు నన్ను వెతుక్కుంటూ వచ్చారు. వాళ్ళ వయసు కాస్త అటు ఇటుగా 50 సంవత్సరాలు ఉంటుంది. ఆయన గారు ఏదో ఉద్యోగం చేస్తున్నారట. వాళ్ళకి ఒక్కగానొక్క సంతానం, ఆడపిల్ల, 10వ క్లాస్ చదువుతోంది. తల్లిదండ్రులకి ఆ పిల్లంటే విపరీతమైన గారాబం. ఎంత గారాబం అంటే ఆ పిల్ల పేరు కూడా నాకు చెప్పలేదు. మా పాపాయి అనే చెబుతున్నారు. వాళ్ళ సమస్య ఏమిటో వాళ్ళు నాకు చెప్పింది నేను నా మాటల్లో మీకు చెబుతాను. ఆ పాపాయి 10వ క్లాస్ చదువుతుండగా వాళ్ళ నాన్న 10వ క్లాస్ పాస్ అయితే 5,000 రూపాయలు ఎట్టి మంచి చుడేదారు కొని ప్రజెంట్ చేస్తానని కూతురికి మాట ఇచ్చట. సరే, ఆ పాపాయి ఇప్పుడు 10వ క్లాస్ పాస్ అయిపోయింది. రిజల్ట్స్ వచ్చిన రోజునే ఆ భార్యాభర్తలు వాళ్ళ పాపాయిని తీసుకుని చుడేదారు కొనడం కోసం బట్టల షాపుల మీద పడ్డారట. మధ్యాహ్నం 2 గంటలకి వెళ్ళిన వాళ్ళు రాత్రి 8 గంటల దాకా 4-5 పెద్ద పెద్ద బట్టల షాపులు వాళ్ళ ముద్దుల పాపాయి తిరగబెట్టేసిందట. ఆ బట్టల షాపులో సేల్స్ గర్ల్స్గా పనిచేస్తున్న అమ్మాయిలందరికీ జీవితం మీద విరక్తి కలిగి నీకు నచ్చే చుడేదారు మా షాపుల్లో దొరకవు, పొమ్మన్నట. ఆఖరికి రాత్రి 8:30 ప్రాంతంలో ఓ షాపులో ప్రవేశించి ఆ షాప్ అంతా తిరగబెట్టి చివరికి ఓ చుడేదారు సెలెక్ట్ చేసుకుందట వాళ్ళ ముద్దుల పాపాయి. ఆ తల్లిదండ్రులు బతుకు జీవుడా అంటూ బిల్లు కట్టేసి కూతురికి నచ్చిన చుడేదారు కొనగలిగాం కదా అని జరిగిన హింసంతా మరిచిపోయి హోటల్లో భోంచేసి రాత్రి 10 గంటలకి ఇంటికి చేరుకున్నారట. బాగా అలిసిపోవడం వల్ల ఆ రాత్రి మనిషి నిద్రపోయారట. కానీ ఇంకా పూర్తిగా తెల్లారకుండానే వాళ్ళ ముద్దుల పాపాయి వచ్చి వాళ్ళని నిద్ర లేపిందట. విషయం ఏమిటమ్మా అని అడిగితే, ఈ చుడేదారు బాగోలేదు, మనం మళ్ళీ ఆ షాప్కి వెళ్ళి ఇది వాడి మొహాన్ని కొట్టి మంచి చుడేదారు సెలెక్ట్ చేసుకోవాలి, షాపుకి పెడదాం పదండి అందిట. ఆ తల్లిదండ్రులకి పై ప్రాణాలు పైనే పోయాయి. నిన్నటి హింస అంతా గుర్తుకొచ్చి, అది కాదు తల్లి, బిల్లు తీసేసుకున్నాం కదా, ఇప్పుడు దీన్ని మార్చమంటే షాపు వాడు ఒప్పుకోడు తల్లి అని ఎంత బతిమాలినా ఆ పాపాయి తన మంకు పట్టు వదలలేదట. గత్యంతరం లేక ఆ పాపాయిని తీసుకుని మళ్ళీ ఆ షాపుకు వెళ్ళారట. సహజంగానే ఆ షాపు వాడు బిల్లు రాశాక మార్చడాలు గట్రా ఏం కుదరవు అన్నట్ట. ఆ పాపాయి రాత్రి చీకట్లో చూస్తే బాగుంది, పొద్దున్న వెలుగొచ్చాక చూస్తే బాగోలేదు, ఇలాంటి మాయదారి బట్టలు అమ్మి మోసం చేస్తావా అంటూ హోరాహోరీ షాపు వాడితో పోరాడిందిట. తండ్రికి తప్పదు కదా. ఆ షాపు వాడి కాళ్ళు గడ్డాలు అవి పట్టుకుని బతిమాలి, వేరేది కొంటాం కదా, ఇది మార్చు బాబు అని ప్రాధేయపడ్డాడు.
ఆ తండ్రి దీనహీన స్థితిని చూసి జారిపడి షాపు వాడు ఒప్పుకున్నట్ట. మధ్యాహ్నం లంచ్ టైంకి పాపాయి ఆ చుడేదారికి బదులు మరో చుడేదారు సెలెక్ట్ చేసుకుందట. షాపు వాడు, ఇదిగో మళ్ళీ మార్చమని వస్తే మాత్రం నేను ఒప్పుకోను అంటూ బొక్కబూతులు తిట్టి పాపాయి కోరుకున్న చుడేదారు ఇచ్చి పంపించట. లంచి హోటల్లోనే కానిచ్చేసి ఇంటికి చేరుకున్నట్ట. ఇది వారి ముద్దుల పాపాయి స్వభావానికి సంబంధించిన పరిచయ ప్రహసనం. అయ్యా, ఆ తల్లిదండ్రులు నా దగ్గరికి రావడానికి సంబంధించిన అసలు కథ ఇప్పుడే మొదలైంది. ఆ పాపాయి ఇంటర్లో చేరిందిట. ఆ పాపాయి ఇంటర్ ఫస్ట్ ఇయర్లో చదువుతూ సెకండ్ ఇయర్ చదువుతున్న ఓ కుర్రాన్ని ప్రేమించడం మొదలెట్టిందిట. వాడు మొన్ననే క్రికెట్లో సెంచరీ కొట్టేట. వాడు తప్పకుండా గొప్ప క్రికెటర్ అవుతాడని, సచిన్ టెండూల్కర్ అంత గొప్పవాడు అవుతాడని, ఆల్రెడీ 2-3 అమ్మాయిలు వాడిని ప్రేమిస్తున్నారని, అంచేత వాడిని దక్కించుకోవాలి అంటే వెంటనే పెళ్లి చేసుకోవడం ఒక్కటే మార్గమని వెళ్ళి మాట్లాడమని తండ్రికి ఆదేశించిందట. ఆ ముద్దుల పాపాయి పాపం ఆ తల్లిదండ్రుల బాధ పగవాడికి కూడా రాకూడదు. ఎందుకంటే ఆ కుర్రాడి గురించి వాకపు చేశారట. ఆ కుర్రాడి తండ్రి పెద్ద రౌడీ, ఆల్రెడీ జైల్లో ఉన్నట్ట. ఆ కుర్రాడి తల్లి 4-5 ఏళ్లలో పాచి పని చేస్తూ ఈ కుర్రాడిని పోషిస్తోందట. ఇవన్నీ చెప్పి వాడు వద్దమ్మా అని చెప్పి వాళ్ళ ముద్దుల పాపాయిని కన్విన్స్ చేయడం ఎలాగో వాళ్ళకి చేత కాదట. ఏం చెప్పినా వినే రకం కాదట. అంచేత ఏం చెయ్యాలో తోచక నా దగ్గరికి వచ్చారట. బాగుందండి. ఈ పిల్లని మీరే కాపాడాలి. ఒక్కగానొక్క బిడ్డ, దాని బతుకు నాశనం అయిపోతుంటే చూస్తూ బతికే శక్తి మాకు లేదు. మీరే ఏదో చేసి నా బిడ్డని కాపాడాలి అంటూ నా చేతులు పట్టుకుని బోర్ని విలపించారు. నాకు జాలేసింది. కానీ నేను మాత్రం ఏం చేయగలను? అంచేత నా వల్ల కాదు పొమ్మంటే బాధపడతారు కదా. సరే, ఓదారుస్తూ బాధపడకండి, ఇది పాప భవిష్యత్తుకి బతుక్కి సంబంధించిన విషయం. మీ బాధ నాకు అర్థమవుతోంది. నాకు 4 రోజులు టైం ఇవ్వండి, ఆలోచించి ఏదో చేద్దాం, భయపడకండి అని చెప్పాను. మిమ్మల్ని నేను నమ్ముకున్నాం బాబుగారు, నా బిడ్డని కాపాడండి అంటూ మళ్ళీ చేతులు పట్టుకుని ప్రాధేయపడ్డారు. నేను ఓదార్చి పంపించేశాను. నాకు ఆ తల్లిదండ్రుల బాధ చూస్తే జాలేసింది. కానీ ఎలా, ఏం చెయ్యాలి? ఎంత ఆలోచించినా ఏ ఉపాయము తట్టలేదు. బాగా ఆలోచించి ఏదైనా ఉపాయం తడితే రేపు చెబుతా. నమస్తే.